అయితే షుగర్ డౌన్ అయినప్పుడు కూడాను సేమ్ సింప్టమ్స్ సార్. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కొలాప్స్ అవ్వటం అది జరుగుతుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటారు? మీరన్నట్టు ఇప్పుడు మీరు అంటున్నారు కదా! హై షుగర్స్‌కి, లో షుగర్‌కి దోస్ 2 గిడ్డినెస్సే. 2 గిడ్డినెస్సే అంటే హ్మ్. జనరల్ పాపులేషన్‌కి. బట్ ఆన్ డాక్టర్ లెవెల్‌లో వి కెన్ డిఫరెన్షియేట్. మనకు లో షుగర్ వచ్చి తల తిరగడం అదంతా స్టార్ట్ అయిందనుకోండి. ఇట్స్ లైక్ సివియర్‌గా ఆకలేయడము, హ్మ్. బాడీ మొత్తం చెమటలు రావడము, పడిపోతున్నట్టు అయిపోవడము. మనం ఇమ్మీడియేట్‌గా కొద్దిగా షుగర్ తీసుకోగానే యూ విల్ బికమ్ కంప్లీట్‌లీ స్టేబుల్. నార్మల్, స్టేబుల్ హ్మ్. అయిపోతారు. దట్ ఈజ్ హైపోగ్లైసీమియా. హ్మ్. హైపర్‌గ్లైసీమియా అనేది మనకు డిఫరెంట్ లాగుంటది. అట్లా చెమటలు రావడాలు అట్లా ఉండదు. ఓన్లీ హ్మ్. కళ్ళు తిరగడము, హెడ్ మొత్తం బజ్జీగా అనిపించడము, ద ఫుల్‌నెస్ ఉన్నట్టు అనిపియడం. దీస్ ఆర్ దే డిస్క్రైబ్ పేషెంట్ మనకు డిస్క్రైబ్ చేసేది. హెడ్ మొత్తం ఫుల్‌నెస్ అనిపియడము, హెడేక్‌గా ఉండడము, కైండ్ ఆఫ్ ఎ నాగింగ్ సెన్సేషన్ ఇన్ ద బ్రెయిన్. అది మోర్ ఆఫ్ హైపర్‌గ్లైసీమియా. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఉండే సింప్టమ్ అది. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్ మెకానిజం అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ మెకానిజం.